Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే February 5th, 2026 అండ్ బేసిక్గా రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది థర్స్డే అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ మనం ప్రెడిక్ట్ చేసే డేటా బ్రేక్డౌన్ త్రూ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ క్విక్గా ఒకసారి బేసిక్గా ఈ రేపటి అనాలిసిస్ కోసం చూసే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దట్ మనకి ఈరోజు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏముండే అండ్ వాట్ వర్ ద సినారియోస్ వీ హ్యావ్ కవర్డ్ అది ఫ్యూచర్లో మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే టెలిగ్రామ్లో లేరో అట్లీస్ట్ టెలిగ్రామ్లో ఉండండి, పాస్ట్ 3-4 డేస్ ప్రొవైడ్ చేసిన పోస్ట్ చూడండి, మీకు యూజ్ అవుతే అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, అదర్వైజ్ యువర్ విష్. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్యాటర్న్ సెట్ అవుతుంది సైకాలజికల్గా కూడా. సో అట్లీస్ట్ మీకు ఇది సెట్ అయింది అనుకుంటే అట్లీస్ట్ ఇది ఫాలో అవడానికి ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే. సో క్విక్గా దిస్ ఇస్ ఫర్ థర్స్డే అండ్ ఒకసారి క్విక్గా ఈ రోజుది చూద్దాం ప్రైస్ యాక్షన్ రీక్యాప్. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ నేను క్విక్గా ట్రిమ్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుని ఏంటి అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది కాబట్టి just give me a moment. This was first candle and ఇది ప్రీవియస్ క్లోజింగ్ బేసిక్గా. అండ్ సో మన థాట్ ప్రాసెస్ బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైతే ట్యూస్డే అంటే రెగ్యులర్గా వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫ్రెష్ డేటా ఉండదు, ఆ రోజు కంప్లీట్గా ఎక్స్పైరీ డేటా ఉంటుంది. సో అంటే మేము చూసే ఫార్మాట్లో మాకు ఫ్రెష్ డేటా అయితే ఉండదు కాబట్టి ఇంట్రాడే కోసం సో పొజిషనల్గా చేసేలాగా సిచ్యువేషన్స్ అయితే లేవు సినారియోస్ కాబట్టి ఓన్లీ ఇంట్రాడే పైన వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఆ వ్యూ ప్రకారం బేసిక్గా మనకి ఏంటి అంటే ఎప్పుడైతే ప్రైస్ అంటే ఎస్టర్డే మనకి క్లయింట్స్ డేటా లేదు, ఏ డేటా లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ మనం వీ హ్యావ్ కన్సిడర్డ్ ప్రైస్ యాక్షన్లో అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో మల్టిపుల్ థింగ్స్ అనమాట. ఈఎంఎస్ కావచ్చు అండ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కావచ్చు. సో ఇట్లా ఈ ఆర్ఎస్ఐ ఇట్లాంటి ఇండికేటర్స్ త్రూ కూడా. సో ఇదొక టిపికల్ లెవెల్, ఇది డౌన్ సైడ్ వెళ్తూ ఉంటే సో ఇదొక ఈవెన్ మనకి 1:1, 1:2 కూడా ఒక గిఫ్టెడ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ అనుకోవచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే ఇదొక 1:1, 1:2 ప్రాబబిలిటీలోనే మనం చూడొచ్చు అనుకున్నాం. జనరల్గా ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి డేటా లేనప్పుడు మీడియం ప్రాబబిలిటీ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ జనరల్గా ఈ రోజు కోసం ఏంటి అంటే లో టు మీడియం ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అంటే మీడియం ప్రాబిలిటీల కంటే కూడా మన రెగ్యులర్ పొజిషన్ సైజింగ్ని ఇంకొంచెం డిక్రీజ్ చేసి అంటే ఇంకొంచెం తగ్గించి ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్, బట్ అదర్వైజ్ అవాయిడబుల్ సినారియో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఠీకే. సో ఫస్ట్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్యాండిల్ ఆఫ్ ద డే అండ్ ఈ క్యాండిల్ని చూస్తే క్లియర్గా మీకు అర్థం కావాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరో ఒకరు ట్రాప్ అయ్యి ఉంటారు. బేసిక్గా 224 పాయింట్స్ వితిన్ ఫస్ట్ మినిట్స్లో వచ్చింది అంటే 0.88%. ఇమాజిన్ అరౌండ్ 1% అనుకోవచ్చు. సో దీని తర్వాత ఏంటి మనం బేసిక్గా ఎప్పుడైనా సరే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. అండ్ రెగ్యులర్గా మనం రిట్రేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ రోజు ఎందుకు రిట్రేస్మెంట్ చేయాలంటే మనకి బేసిక్గా డేటా లేదు అండ్ వాళ్ళ ఇంటెన్సిటీ తెలియదు కాబట్టి. సో నేను క్విక్గా ప్లే చేసి చూపిస్తా, మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఈరోజు పెద్దగా అంత టూ మచ్ డిస్కస్ చేసుకోవాల్సిన ఒక పని కూడా లేదు. సారీ, ఒక థింగ్ మర్చిపోయినా నేను బేసిక్గా. సో ప్రైస్ ఏమైంది, మనం ఈఎంఐస్ గురించి మాట్లాడుతూ ఉంటాం, బట్ రెగ్యులర్గా మనం ఈఎంఐస్ చెక్ చేస్తున్నామా అంటే లైవ్లో చూడాలి మీరే. అండ్ 15 మినిట్స్లో మనకి ఏమీ కనబడదు బికాజ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎక్కువగా నేను డ్రా చేసే లెవెల్స్ అని ఇలానే ఉంటాయి. సో ఇక్కడ చూడండి క్విక్గా మనం మల్టిపుల్ విండోస్ పెట్టుకొని మనం మానిటర్ చేయగలుగుతామంటే ఇదంతా పెద్ద విషయం ఏం కాదు. 200 EMA సపోర్ట్ దగ్గర సపోర్ట్ అయితే అయింది. సో దాని తర్వాత మనకు ఒక క్లియర్ ఈ లో అయితే పోలేదు అండ్ సపోర్ట్ జోన్లో ఉండింది ప్రైస్ అనేది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్కి రిట్రేస్మెంట్ చూడాలి. రిట్రేస్మెంట్ ఎలా చూస్తాం, అట్లీస్ట్ 38%, 50% రిట్రేస్మెంట్ చూడాలి. 50% దగ్గర మనకు 38% దగ్గరే ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనబడింది అంటే అక్కడ నుంచి మనం అట్లీస్ట్ ఒక నార్మల్ 1:1, 1:2 చూడొచ్చు. అండ్ ఇండికేటర్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయింది. సో ఈ స్టాప్ లాస్కి కొంచెం దూరంగా ఉంది అండ్ 3 క్యాండిల్స్ అయినాయి. నెక్స్ట్ క్యాండిల్ ఛాన్స్ ఉందేమో చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి చూపిస్తా నెక్స్ట్ క్యాండిల్ తర్వాత ఏం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మనకి అట్లీస్ట్ 1:1, 1:2, 1:3 వరకు కూడా అంటే అట్లీస్ట్ డే హై పెట్టుకున్నా కూడా 1:1, 1:2 అయితే వచ్చింటుంది. అండ్ ఇదే ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు చూడాలి అనుకుంటే మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో మనం చూసుకునే హెల్దీ రిట్రేస్మెంట్స్ లెవెల్ ఏంటి, సో 38%
ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్, అండ్ 50% వరకు వచ్చిందంటే అది హెల్దీ రిట్రేస్మెంట్. మనం ట్రేడ్ తీసుకోకపోతే మనకి ఫియర్ అలానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం బ్యాక్ టెస్ట్ చేసి దాన్ని రియల్గా లైవ్ మార్కెట్లో అప్లై చేయాలి. సో ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మనకి ఏమనిపిస్తుంది, ఒక ట్వీజర్స్ లాంటి ఫార్మేషన్ అయితే ఉంది కదా, దాని తర్వాత ప్రైస్ని చూద్దాం, ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది అని. సో ఈ స్టాప్ లాస్ అయితే పోలేదు కాబట్టి నేను టు వర్రీ అబౌట్ అది షార్ట్. సో టీకే యా. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి ఇన్వర్టెడ్ హ్యామర్, దీని తర్వాత ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ని మించి పోలేదు. అండ్ ఈ రెసిస్టెన్సెస్ జోన్స్ ఎలా వస్తాయి ఫామ్ అయితే అంటే మీరే చూడండి ఇక్కడ, టీకే. అండ్ బేసిక్గా మనకేంటి, మనకు ఒక టార్గెట్ రీచ్ అయితే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అండ్ క్లియర్గా ఒక బేరిష్ క్యాండిల్లో మనం తీసుకోవాలా ఎంట్రీ అంటే ఎస్, ఆబ్వియస్గా మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏంటి రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసే క్యాండిల్స్ అన్నీ కూడా రెడ్ క్యాండిల్సే ఉంటాయి. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ టూల్ అట్లీస్ట్ మనం తీసుకున్నా కూడా 30 పాయింట్స్లో దొరుకుతుంది. అండ్ నేను ఇక్కడ అప్డేట్ చేయలేదు అనుకుంటా, యా ఒకసారి రేపైనా నేను పెట్టి చూపిస్తాను ఇది, బట్ అన్నెసరీగా టైం ట్రాక్ అవుతుంది కాబట్టి. సో ఇండికేటర్ పర్ఫార్మెన్స్ మీకు అర్థమైంటుంది. సారీ నేను ఇక్కడ టెలిగ్రామ్లో అయితే పెట్టి చూపించాను మీకు క్లియర్గా, యా. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఎస్టర్డే టాపిక్ కొంచెం డిఫికల్ట్ ఉంది అర్థం చేసుకోవడానికి. రియల్గా అన్ని క్యాలిక్యులేషన్స్ అవసరమా అంటే ఎస్. మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలంటే మీకు ప్రతి దానిపైన ఒక ఫోకస్ అనేది అవసరం, ఆర్ అట్లీస్ట్ కొంచెం కన్జర్వేటివ్ ఉంటే ఒక 5 to 10 పాయింట్స్ బిలోనే, మన టార్గెట్ బిలోనే ఒక నంబర్ ప్లేస్ చేసుకొని సిస్టమ్ టార్గెట్స్ అయితే తీసుకోవచ్చు. చూడండి ఎందుకు ఆ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్, ఎందుకు సిస్టంలో పెట్టకపోతే ఏం జరుగుతుంది అంటే, లుక్ అట్ దిస్ క్యాండిల్. ఇక్కడ ఈజీగా 15 to 20 పాయింట్స్ డికే వచ్చి ఉంటుంది ఎవరికైనా సరే ఆప్షన్ బయర్స్కి, బికాజ్ సడన్ స్పైక్స్తో ఏంటి అంటే మన ప్రాఫిట్ బుకింగ్. సో ఎందుకు ఇలా వస్తుంది అంటే, సో ఎవరైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్ జోన్స్ దగ్గర వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ జోన్స్ దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటాయి. సో అవన్నీ క్విక్గా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏంటి మళ్ళీ ఇక్కడ మనం వెయిట్ చేసినా కూడా ప్రాఫిట్స్ బుక్ చేయండి ఎవరు ఎండ్ ఆఫ్ ద డే అంటే మనలాంటి రీటైలర్సే అనమాట. సో ఇట్లాంటి థింగ్స్ పైన ఫోకస్ చేయండి. ఎప్పుడైనా సరే కాస్ట్లీయెస్ట్ థింగ్స్ అన్నీ కూడా కొంచెం టఫే ఉంటుంది, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా టఫే ఉంటాయి. అదర్వైజ్ దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకు అవసరమా అనుకుంటే అట్లీస్ట్ ఇప్పుడు సపోజ్ ఒక 50 పాయింట్స్ మూవ్ వస్తే మనకి ఆప్షన్ బయింగ్లో ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. సో మీ టార్గెటెడ్ జోన్కి వచ్చేటప్పుడు అట్లా 30 పాయింట్స్ కానీ మీరు చూసే రేషియోలను బ్యాక్ టెస్ట్ చేయొచ్చు ఈజీగా. సో అట్లా యాడ్ చేసుకుంటూ పోండి. అట్లీస్ట్ ఒక 50 పాయింట్స్ వెళ్తే 25 పాయింట్స్, 100 పాయింట్స్ వెళ్తే 60 పాయింట్స్ లేదా 50 పాయింట్స్ ఎన్నో వస్తున్నాయో చూడండి. అట్లా ఒక ఎక్సెల్ షీట్ అన్న మెయింటైన్ చేసుకోండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో మీ టార్గెట్ హిట్ అయినప్పుడు మీరు మీ టార్గెటెడ్ జోన్కి ప్రైస్ వస్తున్నప్పుడు సిస్టంలో ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు ఈ వేలో. టీకే, యా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ కూడా క్లియర్గా చూసినా కూడా మనకి ఒక బ్రేక్అవుట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది, బికాజ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. ఎప్పుడైనా సరే మనకి ఎక్కడో చోట ఆపర్చునిటీ ఇస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనము కొన్ని థింగ్స్లో మాస్టర్ అయి ఉండాలి అంతే. ఇక్కడ చూడండి క్లియర్గా ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్, అట్లీస్ట్ సిగ్నల్ ఎంట్రీ తీసుకోకపోయినా ఈ లెవెల్లో దీని స్టాప్ లాస్ పెట్టుకొని తీసినా కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. ఈ తర్వాత కూడా ఈ క్యాండిల్ ఇక్కడికి వచ్చింది కదా అంటే వస్తుంది, బట్ ఆప్షన్ చార్ట్లో మాత్రం మీకు ఇప్పటికే ఒక 5-10 మినిట్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మీకు వచ్చే ఆప్షన్ బయింగ్లో మళ్ళీ ఎంతో కొంత డికే ఉంటుంది, అట్లీస్ట్ 5 to 10 పాయింట్స్ డికే అయ్యి ఉంటుంది, అట్లీస్ట్ 5 పాయింట్స్ అనేది డికే ఉంటుంది, మీ టార్గెట్ అనేది రీచ్ అవ్వదు అనమాట. ఎప్పుడైనా సరే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం వచ్చే మూవ్లోనే ఎక్కువ పాయింట్స్ వస్తాయి, దాని తర్వాత ఎప్పుడైనా డికే ఉంటుంది. స్టిల్ గ్రీన్ వచ్చింది కదా కిందికి వెళ్ళిపోతుంది అనుకుంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అండ్ నాకు తెలిసి ఈ ఒపీనియన్తోనే రీటైలర్స్ అందరు కూడా మళ్ళీ బేరిష్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు అనుకుంటా. సో రేపటి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ ఇన్ కేస్ నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోయినా కూడా అట్లీస్ట్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. అండ్ సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, బికాజ్ ఇలాంటి సినారియోస్ ఎక్కువగా మనం ఎక్కడ చేస్తాం, ఈదర్ స్వింగ్ ఎంట్రీస్ కానీ లేదా బ్రేక్అవుట్ అంటే మొమెంటమ్ ఎంట్రీస్. సో స్వింగ్ ఎంట్రీస్ చేయడానికి స్టాప్ లాస్ అనేది క్లియర్ ఉండింది, ఈవెన్ బ్రేక్అవుట్లో కూడా స్టాప్ లాస్ అనేది క్లియర్గా ఉండింది. సో ఇంతకు మించి హై కన్విక్షన్ ఎక్కడ కూడా రాదు. అండ్ దీన్ని ఆప్షన్ చార్ట్లో ప్లేస్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, అట్లీస్ట్ అందులో కనిపించే పాయింట్స్. ఠీకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ యాక్చువల్గా కోర్స్ పార్టిసిపెంట్స్ అయితే ఇక్కడ నుంచి ఒక పర్సన్ ఉన్నారు, ఐ గాన్ త్రూ హిజ్ అనాలిసిస్ అనమాట. సో 5 minutes ఎంట్రీ తీసుకున్నారు వాళ్ళు, ఈ ట్వీజర్స్ కైండ్ ఆఫ్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ చూసి లో పోవట్లేదు అని చెప్పేసి. అండ్ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, నాట్ టు ఎగ్జాగరేట్.
ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎలా ఇప్పుడు నేను రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ వేరే వాళ్ళు చాలా మంచి ప్రాఫిట్స్ కూడా తీస్తూ ఉన్నారు బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ అడిషనల్ కన్విక్షన్ కోసం మార్కెట్లో ఈ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయాలనే విషయం అర్థమైంది కాబట్టి సో క్విక్గా ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు డ్రా చేసుకోవాలి, ఎందుకు డ్రా చేసుకోకూడదు, ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం మేజర్గా వీటిపైన ఫోకస్ చేయలేదు బికాజ్ మనకి 1:1, 1:2 వస్తే సరిపోతుంది. సైడ్ వేస్ డే మార్కెట్ ఉండొచ్చు అనుకున్నాం. ఇవన్నీ డీటెయిల్గా ఎలా తెలుస్తాయంటే ఓన్లీ థింగ్ ఈజ్ దీని వెనకాల చాలా పెయిన్ కూడా ఉంది. సో చాలా రోజులు హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఇవేం అంత ఈజీగా అయితే అడాప్ట్ చేసుకోలేదు. అండ్ ఓన్లీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉన్నా అవి ఈజీగా క్యాచ్ చేసే వాళ్ళందరూ క్యాచ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మీరు కూడా ఫోకస్ చేయండి, హెల్ప్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఏదైనా రీసెర్చ్ చేసి ఇది కరెక్ట్గానే ఉందా ఆర్ దీనిపైన ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటే సో అలా అట్లీస్ట్ మమ్మల్ని రీచ్ అవ్వండి సో దట్ మా హార్ట్ఫుల్గా మాకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి రేపు క్విక్గా ఎలా ఉంది అనాలిసిస్ అనేది కూడా ఒకసారి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, బ్లైండ్గా మమ్మల్ని కానీ ఎవరిని కానీ ట్రస్ట్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అనాలిసిస్ త్రూ వెళ్ళండి, మీకు ఈజీగా అట్లీస్ట్ మీకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో అదనమాట. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఇండికేటర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్వింగ్స్ అనేవి లేదు. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కూడా వచ్చినాయి. సో ఇంతకు మించిన అడిషనల్ కన్విక్షన్ అయితే దొరకదు. సైడ్ వేస్ డే రోజు కూడా ఒక మూమెంటమ్ని క్యాచ్ చేయగలిగినాం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. సో దీనికంటే ముందు ఒకసారి డేటా బ్రేక్ డౌన్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో ఇక్కడికి మనకి బేసిక్గా ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉన్నారో అట్లీస్ట్ మీరు పాస్ట్ 3-4 డేస్ డేటా వీడియో అనాలిసిస్ చూడండి. అట్లీస్ట్ ఓన్లీ 10 minutes స్పెండ్ చేయండి సో దట్ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ క్లయింట్స్ అంటే ఎవరు అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. అంటే మీలాగా నాలాగా ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉన్నారో వీళ్ళని క్లయింట్స్ అంటారు. సో ఈ క్లయింట్స్ ఏంటి అంటే ఇక్కడ కనిపించడానికి మేము చూసే ఫార్మాట్లో వీళ్ళ పొజిషన్స్ అన్నీ చూసినప్పుడు బుల్లిష్ కనిపిస్తూ ఉన్నారు. బట్ రేపటి కోసం మాత్రం ఒక అగ్రెసివ్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా అంటే స్ట్రైట్ అవే వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళ స్ట్రాటజీస్ చూసినా కూడా వీళ్ళైతే బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, ఏంటి అంటే పర్సనల్గా మేము చూసే ఫార్మాట్ వేరే ఉంటుంది. బికాజ్ ఏదైతే మనకి ఓపెన్ సోర్స్లో దొరుకుతూ ఉంటుందో అవి ఎక్కువగా ట్రాప్ అయినాం కూడా. సో అక్కడ నుంచి ఏంటి అంటే పర్సనల్గా హోంవర్క్ చేసి దీనిపైన అనాలిసిస్ చేసి నేర్చుకున్న నాలెడ్జ్ ఇది. సో మీకు రాంగ్గా అనిపించవచ్చు, మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ చూడండి. దాన్ని బేస్ చేసుకుని ఒక 1 month డేటాని బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు అది యూజ్ అవుతుంది అంటే దాన్ని వాడుకోండి. బట్ మీకు ఎక్కడ కూడా క్లారిటీ రావట్లేదు అనుకున్నప్పుడే దీని నుంచి మీరు కొంత సపోర్ట్ అంటే ఒక అడిషనల్ కన్విక్షన్ లాగా తీసుకోండి. బికాజ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండ్ ఏదైతే చేస్తున్నామో అది మా పర్సనల్ ప్యాషన్తో చేస్తున్నాం. మీకు యూజ్ అవుతుక్కునే వాడకండి. కన్ఫ్యూజ్ ఉంటే ఆపేయండి. మీకు ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ సెటప్లో వర్క్ అవ్వకుండా ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి అడిషనల్ కన్విక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. బీకే అండ్ నిజంగా చెప్పాలంటే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం పర్సనల్గా మా కోసం, కానీ సేమ్ కంటెంట్ని మీకోసం తీసుకొస్తున్నాం. సో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే కొంచెం కన్జర్వేటివ్గా చెప్పాలి కాబట్టి సో అవే అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు రేపు అంటే కనిపించడానికి వాళ్ళు బ్లఫ్ చేస్తూ ఉంటారు వీళ్ళ పొజిషన్స్తో. సో వీళ్ళు రేపటి కోసం ఒక మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు లైవ్ మార్కెట్లో షిఫ్ట్ అవ్వరా అంటే షిఫ్ట్ అవ్వచ్చు. దాన్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. సో మనకి ఎందుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతూ ఉంది కాబట్టి సో అంత ఈజీగా మనం ఫియర్ ఫ్యాక్టర్తో ఎంటర్ అవ్వాల్సిన పని లేదు. ఠీకే వీళ్ళకి బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం సో చార్ట్ పైన ఎలా ఉన్నాయి వాళ్ళ పొజిషన్స్ అనేవి కూడా. అండ్ ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఫాలో అయ్యేది ఎప్పుడైనా సరే వీళ్ళనే ఫాలో అవుతారు కాబట్టి సో వీళ్ళు కూడా ఒక అగ్రెసివ్ బుల్లిష్ మూవ్తో అయితే ఉన్నారు బేసిక్గా. అండ్ వీళ్ళని ఫాలో అవుతానే ఉన్నారు, ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన కీ టేక్అవేస్ ఏంటి అంటే అండ్ డిఐఎస్ జనరల్గా మనం డిఐఎస్ని కన్సిడర్ చేయం బికాజ్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో వాళ్ళ పొజిషన్స్ని హెడ్జ్ చేసుకోవచ్చు తప్ప వాళ్ళు ట్రేడింగ్ చేయకూడదు. అండ్ ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ పర్సనల్గా నేనైతే క్లయింట్స్కి అలానే ఎప్పుడు కూడా ఉండాలనుకుని ఇన్ కేస్ వీళ్ళు ఆ 20% ఛాన్సెస్ ఉన్నా సరే ఆ రోజు నేను ట్రేడింగ్ ఆపేస్తా తప్పిస్తే పర్సనల్గా నేను బ్యాక్ టెస్ట్ చేసిన రిజల్ట్స్లో నాకు వీళ్ళ అలైన్ వ్యూలో ఎక్కువ ప్రాఫిట్స్ లేవు, అంటే సక్సెస్ రేట్ లేదు. అండ్ ఎఫ్ఐఎస్
మేజర్గా ప్రొపరైటరీ. సో వీళ్ళ పొజిషన్స్ ఎక్కువగా నేను ట్రాక్ చేయడానికి ఇష్టపడతా. అండ్ వీళ్ళ సినారియో వీళ్ళతో అట్లీస్ట్ 50% మ్యాచ్ అవుతుందా లేదా కూడా చూసుకుంటా కాబట్టి సో రేపటి కోసం బుల్లిష్ ఉంటా. బుల్లిష్ అంటే మార్కెట్ ఓపెన్ అవగానే బై చేయొచ్చా అంటే కాదు. సో దాన్ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు ఏంటి అనేది మీకు చూపిస్తా. వాళ్ళ పొజిషన్ సైజింగ్ని బట్టి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డేటా ఇంటెన్సిటీని బట్టి చాలా చాలా బ్యాక్ టెస్ట్ చేసి పర్సనల్గా మేమైతే ఫాలో అయ్యే లెవెల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ రేపటి వరకు కూడా సో రేపు కూడా అట్లీస్ట్ ఈ జోన్ కానీ ఇంకొంచెం కిందికి జరుపుకున్నా పర్లేదు, ఈ జోన్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే సో సేమ్ లైక్ ఈరోజు సెషన్లానే ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడే ఉండింది, ఇక్కడే కన్ఫర్మేషన్ తీసుకుంటుందో అండ్ ఈ లెవెల్లో అంటే ప్రైస్ ఈ లెవెల్లోనే ఉండి ఇక్కడ నుంచి సేమ్ వేలో సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చిన ఫేక్ బ్రేక్ డౌన్ చేసిన అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ చేసినా కూడా సో ప్రైస్ సపోర్ట్ తీసుకొని ఈవెన్ కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకుండా ఆర్ 5 మినిట్స్లో కన్ఫర్మేషన్ ఉన్నా కూడా సో ఒక 1:2 1:3 ప్రాబబిలిటీ అయితే వరకైతే ట్రేడ్ చేసి అండ్ ఇక్కడే మనకి కన్ఫర్మేషన్ లేకుండా క్యాండిల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో దానికి కూడా మనకి పొజిషన్ సైజింగ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇదొక హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా పర్సనల్గా మేమైతే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇందులో కూడా సో మేజర్ క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు, ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటే పర్సనల్గా ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ అంటే మేము చూసే డేటా బ్రేక్ డౌన్ వేలో అయితే ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదొక హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ 1:2 1:3 తర్వాత ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే సేమ్ లైక్ ఎస్టర్డే చెప్పా కదా, ఇది 25,800 దగ్గర ఉంటే నేను హోల్డ్ చేస్తున్న స్ట్రైక్ నెక్స్ట్ మూవ్ ఎంత మూవ్ అవుతుంది అలా సిస్టమ్ ఆర్డర్స్ పెట్టి తీసేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. అది కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ ర్యాండమ్గా మీరు ఒక్కరోజు బ్యాక్ టెస్ట్ చేసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, దాని ప్రకారంగా చేయండి. టీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడింగ్ ఏంటంటే పర్సనల్గా డైరెక్ట్ గ్యాప్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి 25,776 అనుకుంటా సో ఆ రేంజ్లో అయితే ఉండింది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ప్రైస్ అక్కడ నుంచే పైకి వెళ్తున్నా కూడా సో దీని ఒక మీడియం ప్రాబబిలిటీ అంటే ఇక్కడే ప్రైస్ ఓపెన్ అయ్యి ఇక్కడ కొంచెం సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ చేస్తూ అండ్ ఈ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే కూడా దీన్ని కూడా ఒక మీడియం ప్రాబబిలిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంత ప్రాఫిట్స్ తీసుకోవాలి కాబట్టి 1:2 తీసుకున్న తర్వాత మన మైనర్ క్వాంటిటీ ఈవెన్ మీడియం ప్రాబబిలిటీలో ఏంటి మన పొజిషన్ సైజింగ్ 60 to 70%, ఈవెన్ 60% అయినా పర్లేదు. టీకే. సో దాని తర్వాత ఆ 20% క్వాంటిటీ మనం తీసుకున్న మేజర్ క్వాంటిటీ 1:2 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతావి సిస్టమ్ ఆర్డర్స్ పెట్టి కూడా ట్రయల్ చేస్తాం పర్సనల్గా. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. అండ్ సో బుల్లిష్ ట్రేడ్లో అవాయిడబుల్ సినారియో ఫర్ మీ ఏంటి అంటే అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ ప్రైస్ అనేది ఈ ఏరియాస్లోనే 100-150 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే బికాజ్ సపోజ్ ఏడిఆర్ వాల్యూ అనేది సపోర్ట్ చేయదు. బికాజ్ ఏడిఆర్ 250 or 300 పాయింట్స్ ఉంటే ఆల్రెడీ 200 పాయింట్స్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రేపు రివర్సల్ కోసం పర్సనల్గా అయితే ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. సో రివర్సల్స్ ఎప్పుడు అంటే టాప్లో కానీ బాటంలో కానీ అలా చూస్తూ ఉంటాం కాబట్టి సో మధ్యలో వచ్చే రివర్సల్స్ కోసం అయితే ప్లాన్ చేయట్లేదు. అండ్ రిట్రేస్మెంట్స్ దగ్గర కూడా రివర్సల్స్ చూస్తూ ఉంటాం. సో ఆ వేలో ఇక్కడ నుంచి అవాయిడబుల్ సినారియో ఎందుకు అంటే డైరెక్ట్ 150-200 పాయింట్స్ అలా గ్యాప్ అప్ అయి పైన ట్రేడ్ అవుతున్నప్పుడు ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి లో ప్రాబబిలిటీ స్టిల్ పర్సనల్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేస్తా. ఒకరోజు ట్రేడ్ అవాయిడ్ చేయడం వల్ల పెద్ద పోయేది ఏం లేదు. ఈవెన్ లాస్ట్ 2 days అవాయిడ్ చేసినాం, ఇంకొక రోజు అవాయిడ్ చేయగలుగుతాం. బికాజ్ మన రేంజ్లో ఉన్నప్పుడే మనం అయితే చేయాలి. మార్కెట్లో ఆపర్చునిటీస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఫియర్తో ఫోమోతో బయటికి వెళ్ళకూడదు. ఇదన్నీ ఎక్స్పర్ట్స్ చెప్పే మాటల నుంచే మేము కూడా అడాప్ట్ చేసుకుని ట్రేడ్ చేస్తూ ఉన్నాం. అండ్ బేరీ సైడ్ ట్రేడ్ లేదా అంటే పర్సనల్గా నేను క్లయింట్స్కి ఎప్పుడు అలైన్ అయ్యి ఉండను. 1000 పాయింట్స్ కిందికి వెళ్ళినా కూడా నేను ఫీల్ అవ్వను. అండ్ నేను ఫెయిల్ అయినా ఈ రోజు అనుకుంటే ఈవెన్ దట్స్ ఫైన్. బికాజ్ ఎవరైనా సరే ఎంత పెద్ద ట్రేడర్ అయినా ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా కూడా సమ్ టైమ్స్ మార్కెట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి డేటా ప్రెడిక్షన్ ఈవెన్ మొన్న న్యూస్ వచ్చింది, న్యూస్లో అసలు ఆ డేటా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు బుల్లిష్ ఉన్నారు బట్ వాళ్ళకి అసలు కాల్ సెట్ పొజిషన్సే లేవు, షార్ట్ చేయలేదు, లాంగ్ చేయలేదు. సో అప్పుడు వెళ్ళినప్పుడు అదేంటి వాళ్ళకి క్లియర్గా ఒక ఐడియా ఉంది, వాళ్ళకే ఇంత పైన ఓపెన్ అవుతుందన్న ఐడియా లేదు కాబట్టి. సో అలాంటి సినారియోస్లో మనం ఎంత నాట్ 1% ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ వైజ్ చూస్తే. టీకే. ఈవెన్ నాలెడ్జ్ వైజ్ చూసినా కూడా వాళ్ళకి చాలా హై ఎండ్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళ అల్గారిథమ్స్ అన్నీ వేరే ఉంటాయి. అందులో మనం 1% క్యాలిక్యులేట్ చేసి వాళ్ళతో అలైన్ అయ్యి బయటకు వచ్చినా కూడా దట్స్ ఫైన్. టీకే. అండ్ వేరే సినారియో డైరెక్ట్ దీని కిందనే గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడే ట్రేడ్ చేస్తూ కిందికి వెళ్తూ ఉంటే అన్లెస్ అంటిల్ ఇవన్నీ సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి సో సమ్హో పర్సనల్గా నేనైతే బేరీస్ ట్రేడ్ చేయకపోవచ్చు. మీకు బేరీస్ ట్రేడ్ చేయాలనిపిస్తే దట్స్ ఫైన్, యువర్ విష్. బట్
సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పర్సనల్గా మీకైతే ఎంకరేజ్ చేయట్లేదు, అది మీ ఇష్టం. యా అండ్ యా దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మెన్షన్ చేయండి, సో దట్ అట్లీస్ట్ ఈరోజు డేటా కొంచెం ఎర్లీగా వచ్చింది అండ్ నేను కూడా సింపుల్గా ఓన్లీ మీకు పోస్ట్ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసి చెప్తా ఉన్నా. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే కంటే ముందు ఒక సజెషన్, పర్సనల్గా మాకు సైకాలజీ కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ అసలు నచ్చదు. ఓన్లీ థింగ్ ఈజ్ ట్రేడింగ్లో ఏంటి అంటే సైకాలజీ ఇష్యూస్తోనే మనం బేసిక్గా ప్రైస్ యాక్షన్ అందరికీ కొంత వస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ సైకాలజీతోనే మనం లూజ్ అవుతూ ఉంటాం మనీ. కాబట్టి సో అట్లీస్ట్ ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్ సైకాలజీ ఇస్తున్నాను. నేను పర్సనల్గా ఎవరిని ఇబ్బంది కూడా పెట్టాలనుకోవట్లే. అండ్ యా సో మీకు ఎప్పుడైనా సరే ఈ వీడియో చూసే కంటే ముందు మీరు ఒక వ్యూ బిల్డ్ చేసుకోండి, మీ లెవెల్స్ మార్క్ చేసుకోండి. సో మీరు ఒక కన్విక్షన్ అంటే మీ వ్యూలో ఎలాంటి కన్విక్షన్ ఉంది, బేరిష్ ఉందా బుల్లిష్ ఉందా, దాని తర్వాత వీడియో చూడండి. మీకు ఏమైనా హెల్ప్ అవుతే అట్లీస్ట్ మెన్షన్ చేయండి కమెంట్స్లో. ఇన్ కేస్ అక్కడ మెన్షన్ చేయడం ఇష్టం లేకపోయినా పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా సో మీకైతే అట్లీస్ట్ కొంత టైం పట్టవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 99% అట్లీస్ట్ డే ఎండ్ వరకైనా రిప్లై ఇస్తూ ఉంటాం. సో ఆ వేలో సో ఆలోచించండి. ఇక్కడ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ పీపుల్. సో ఏదో ఒక టైంలో అయితే రిప్లై వస్తుంది. అండ్ యా అండ్ ఈఎంఐస్ ఇంపార్టెన్సెస్ కూడా అర్థం చేసుకోండి. రేపు ఎలా ఉంటుంది, మీ వ్యూ ఏంటి అని తెలిసినా కూడా కమెంట్ చేయండి, సో దట్ మాకు కూడా పర్సనల్గా ఆర్ వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. యా సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.